ఇక మొదగాల నుంచి చిన్న చిన్న షార్ట్ ఫిలిం తోని సురువు చేసి ఇప్పుడు ఫస్ట్ ఏమో శినిగాడు అన్నారట, తర్వాత బుజ్జిగాడు. ఇప్పుడు బుజ్జిగాడుతోని అందట్ల మొత్తం ధూమ్ ధామ్ చేస్తాండు, మొత్తం గాయ గత్తర లేపుతాండు అలియాస్ గవాస్కర్. ఇక మరి గవాస్కర్ తోని మాట్లాడదాం. గవాస్కర్ కథ ఏంది, కార్ఖాన్ ఏంది, చిన్నగాడు ఎందుకైండు, బుజ్జిగాడు ఎందుకైండు, ఇప్పుడు బుజ్జిగాడితోని ఎందుకు కొనసాగుతుండనే ముచ్చట్లన్నీ ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే తమ్మి. నమస్తే అక్క. ఎట్లున్నావు? మంచిగున్నావు అంటున్నావు కానీ అప్పటి నుంచి చూస్తున్నా డల్ కనబడుతున్నావు. ఎందుకు? ఎందుకంటే పొద్దు నుంచి వేరే పని ఎక్కువ అయిందా? ఇప్పుడు చలి కూడా ఎక్కువ పెడుతుంది. ఇక చీకట్లో కూర్చున్నాం, ఇంకా చలి పెడుతుంది. ఆ చలితో ఇంకా డల్లు కనబడుతున్నావు, అంతేనా? ఏం లేదు, మనం మాట్లాడే ముచ్చట్లతో ఇంకా చలి గిలి మొత్తము ఎగిరిపోవాలి, గంతే ఉండాలి. ఎట్లా మొదలు పెట్టినావు? నిన్నేమనాలి ఇప్పుడు? నువ్వే చెప్పు. బుజ్జిగాడనన్నా, చిన్నగాడనన్నా, గవాస్కర్ అనన్నా? మీ ఇష్టం. అంటే మా ఇష్టం అంటే అట్లా కుదరది. ఏ పేరు పెట్టి పిలువమంటే ఆ పేరు పెట్టి పిలుస్తాం. బుజ్జిగాడు. ఎందుకు బుజ్జిగాడు అని పిలవాలి? అంటే ఇప్పుడు నడిసే మల్లిగాల బుజ్జిగాడే కదా కొంచెం. ఎప్పటి నుంచి మొదలు పెట్టిరు తమ్ముడు మీరు షార్ట్ ఫిలిమ్స్ యాక్టింగ్ చేసుడు? ఎప్పటి నుంచి షురువు చేసినావు? నేను ఇంటర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన. ఇక డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతూనే కంటిన్యూ చేసిన. ఎక్కువ ఇటు అటు స్టడీ ఇటు ఇది రెండు. యాక్టింగ్ లోనేమో పెద్దగా వస్తుంది నోరు, డబ్బల రాలేసి లోపినట్టు. ఇప్పుడేమో షానిగా మాట్లాడుతావు మెల్లగా. అప్పుడు ఎట్లా మాట్లాడతావు, ఇప్పుడు కూడా గట్లనే మాట్లాడు. నువ్వు బెదిరిస్తావు కదా వాళ్ళని, అట్లా ఇట్లా అని. అదే అట్లా కాదురా ఇట్లా రా అని గట్లనే మాట్లాడు, సరేనా? గట్లా మాట్లాడితేనే మనం మంచిగా ఉంటది ఇంటర్వ్యూ. అందులో ఎట్లా చూస్తారో ఇంట్లో కూడా గట్లనే చూస్తారు, సరేనా? అంటే ఇంటర్ నుంచి స్టార్ట్ చేసినావు. అంటే ఇంటర్ లో ఎవరు గుర్తించరు నేను నువ్వు యాక్టింగ్ చేస్తావా అని? ఎవరన్నా అడిగినరా నిన్ను? స్టార్టింగ్ నా ఇచ్చిననే ఒక వీడియో తీసేటప్పుడు పోయి చేసిన. నెక్స్ట్ రాజా నుండి అరే చేస్తావారా, ఇట్లా వస్తావా, డైలీ కంటిన్యూ అవుతావు అంటే స్టార్టింగ్ వచ్చినా గానీ ఛానల్ ఇంత బూస్ట్ అవుతుంది అనుకోలే స్టార్టింగ్. అట్లా నార్మల్ గా వచ్చుకుంటావేనా. ఎప్పుడైతే సెకండ్ ఇయర్ అయిపోతుందో, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోగా కంటిన్యూ చేసినావా? అయితే అప్పుడు స్టార్టింగ్ చేసింది ఏంది? నీ నువ్వు చేసింది ఏంది? స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలు ఉన్నది ఏంటంటే, అప్పుడు బతుకమ్మ సీరలు అని ఒక కొత్త కాన్సెప్ట్ తో తీస్తురు. ఆడ మా వాడక వచ్చి ఆడ తీస్తురు. అన్న నాకు డైలాగ్ ఇచ్చింది అప్పుడు స్టార్టింగ్ లో, వాళ్ళకే సీరలు పెడతారా, మనకేం పెట్టరా అని ఒక స్టార్టింగ్ డైలాగ్ తోని నాకు కూడా మంచిగా అనిపించింది. ఆ డైలాగ్ తోని అరే మనం కూడా చేస్తాం అన్నది ఒక హోప్ కలిగింది అప్పుడు. అంటే బతుకమ్మ చీరలకు ఆడోళ్ళకు బతుకమ్మ చీరలు ఇత్తురు, మొగలకి ఏం లేదా అని చెప్పేసి డైలాగ్ ఇచ్చిండ్రేమో అప్పుడు, అది చెప్పిండ్రు. ఇక తర్వాత అట్లనే కంటిన్యూ అయిండ్రా? ఇప్పుడు ఎంత వరకు చదువుకున్నారు? ఇప్పుడు డిగ్రీ మొన్న కంప్లీట్ అయిందా? చేసేసినావా మొత్తం? డిగ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదలు పెట్టినావు, ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఇక అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వస్తా ఉన్నావు. బాగా పేరు తెచ్చి పెట్టిన షార్ట్ ఫిలిం ఏది మీది? మల్లిగాడ అంటే అట్లా అందులో ఎట్లా స్టార్ట్ చేసినావు జర్నీ? మల్లిగాళ్ళ వాస్తవానికి నేను అట్లా క్యారెక్టర్ ఎంచుకుంటా అని కూడా నేను కలలు కూడా ఊహించలేదు. నాకు అంత క్యారెక్టర్ డిసైడ్ అవుతుందని. నార్మల్గా లోడాస్ బట్టలు తెచ్చుకోమంటే నేను మా నాన్న చిన్నప్పటి ఉంటే అవే తెచ్చుకొని ఎత్తే నార్మల్గా ముసలైన డబ్బా పట్టుకొని కూర్చుండ్రు, నీళ్ళ డబ్బా. ఆ డబ్బా అట్లా తెచ్చుకున్నా, ఆ డబ్బా పర్మనెంట్ అయిపోయింది నాకు. ఇది సంకల పెట్టుకొని ఇట్లా నిక్క పెట్టి, అది కొంచెం పుష్ప సినిమా చూసి ఇట్లా లావట్టునట్టు అనిపిస్తుంది కదా. కాకపోతే అక్కడ డబ్బు ఉంటది, ఇక్కడ డబ్బు ఉంటది సంకల. ఆ డబ్బాకు ఒక మంచి స్టోరీ ఉంది. ఏం స్టోరీ చెప్పవా? లవ్ స్టోరీ డబ్బా. ఏం స్టోరీ? నార్మల్ గా నా లవ్ బ్రేకప్ అయితే వీడియోలా ఇంత మందో బిందో అడిక్ట్ అవుతారు. నార్మల్ గా నాకు జ్ఞాపకార్థంగా మా లవరు ఈ కళ్ళు బీడీలు ఇవేం తాగకు అని దుకాణంలో నేను చదువుకొని పోతున్నాను, ఒక పల్పి డబ్బా కొనిస్తుంది. ఆ డబ్బా తాగి సంకల పెట్టుకుంటా. ఇక అటే ఈ సాయి డబ్బిటే జ్ఞాపకార్థంగా డబ్బిటి ఉండిపోయింది అన్నట్టు. మరి వచ్చిందా, పోయిందో? అంటే పోయిందా? ఇంకా రాలేదా? వస్తా అన్నదా మరి? ఇక చెప్పలేము, ఇక నడుస్తా ఉంటే చెప్పలేమన్నట్టు. రైట్. మొత్తం మీద ఆ డబ్బాతోనైతే హైలైట్ అయినావు. మొత్తం మీద డైలాగులు ఎంత హైలైట్ అయితాయో ఆ డబ్బా కూడా అంత హైలైట్ చేసి పడేసింది నిన్ను. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అంటే అప్పటికిప్పటికి ఉన్న క్రేజ్ ఎట్లున్నది నీకు? పర్లేదు. అప్పుడు కొంచెం, అప్పుడప్పుడు కొంచెం ఉండే,
ఇప్పుడు పర్లేదు మంచిగా జనాలకు కొంచెం తెలుస్తుంది. తెలుస్తుంది ఇప్పుడు. అమ్మ నాన్న ఏమంటారు? అమ్మ నాన్న మంచిగా సంతోషపడతారు. ఉమ్. అరే స్టార్టింగ్ వాళ్ళు కూడా ఊహించలే నా కొడుకు ఇట్లా పోయిందని. ఇప్పుడు కూడా ఇదే ఊరా మీది? ఇదే ఊరు. ఇదే ఊరు ఇది లంబడిపల్లి. లంబడిపల్లె. అందరిని ఊరడుగుడే మర్చిపోయినా నేను మొత్తం మీద. లంబడిపల్లి. లంబడిపల్లి ఊరు. ఇంకా మొత్తం మీద సాగుతాంది, నడుస్తుంది. ఏం కావాలనుకుంటున్నారు మీరు ఫ్యూచర్ లా? ఫ్యూచర్ లా మంచి ఒక డైరెక్టర్. మీరు డైరెక్టర్ కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏమైనా డైరెక్ట్ చేస్తున్నారు? ఆల్రౌండ్ డైరెక్షన్ చేస్తా, ఎడిటింగ్ చేస్తా, కెమెరా కూడా, స్క్రిప్ట్ అన్ని ఆల్రౌండ్. స్క్రిప్ట్ రాస్తారా ఓన్లీ చెప్తారా? రెండు, డైరెక్ట్ వర్షన్ తీసుకుంటాం, ఒక స్క్రిప్ట్ వర్షన్, రెండు. కొన్ని రాసేటప్పుడు గుర్తు రాకపోతే కొన్ని యాక్టింగ్ చేసేటప్పుడు యాడ్ చేస్తారు అంతేనా? అట్లా నడుస్తుంది. నీ డైరెక్షన్ లో ఇప్పుడు ఏమన్నా వచ్చిందా కొత్తగా? వచ్చినాయి బాగానే. బాగా హిట్ అయింది ఏంది? బాగా హిట్ అయిందంటే అంటే అన్ని నార్మల్ గానే, మరి అంత పెద్ద హిట్ అంటే కమ్మ కత్తని, ఇంకా బడి దొంగలని, ఇవన్నీ ఇట్లా కొంచెం కొంచెం క్లిక్ అవ్వుకుంటూ వచ్చినాయి అన్నట్టు. ఇంకా బాగా జనాలకి ఏవైతే హత్తుకొని పోతాయో అవే తీస్తారు మీరు కదా, అంతే కదా? డైలీ లైఫ్ మన నడిచే ఊళ్ళో రోజు ఎట్లా నడుస్తుంది ఏంది, రియల్ స్టోరీలు కొన్ని కొన్ని అవి బేస్ చేసుకొని తీస్తాం. మొత్తం మీద ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడ దాకా చేరుకుంది? మొత్తం మీద మధ్యలోకైతే మంకనికి ఆమెకు పెళ్లి చేసిండ్రు, అయిపోయింది. మొత్తం మీద ఆ చేతకు బండి మీరే అని తీసుకుపోయినప్పుడు పోలీసు వాళ్ళంతా వచ్చి కొడతారు కదా, అది ఎట్లా తీసుకోవాలనిపించింది? ఎందుకు తీసుకున్నారు అసలు? స్టార్టింగ్ బండి చేతకు డిసైడ్ చేసినాం. నా చేతకు మీద వాళ్ళు లేచిపోతారు, ఆ బండి మీద పోతే నా బండి వేసుకపోయారు అని పోలీసు వాళ్ళు నాకు మా ఇంటికి ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీకి వస్తే మిమ్మల్ని పడితేనే మీ ఫ్రెండ్ దొరుకుతాడు, మీ సోపతి దొరుకుతాడు, లేకపోతే నడదని నా ఎంబడి పడితే నేను గల్లీల పొంటి పడి ఉరుకుతాం ఇద్దరం. మళ్ళీ నేను పోయి మళ్ళీ అని చెప్తా, మళ్ళీ మేము ఇద్దరం కలిసి గుట్టకు పోయి జాక్కుంటాం. ఆ గుట్టలో ఎన్ని రోజులు ఉంటారు మీరు? గుట్టలా 2 రోజులు 3 రోజులు ఉంటాం. షూటింగ్ ఒక రోజు తీసేసిరా? షూటింగ్ ఒక రోజు అయిపోయింది. ఒక రోజు తీసేసి 2-3 రోజులు అక్కడనే ఉన్నట్టు ఇక చూపెట్టింది. నెక్స్ట్ ఇక మల్లిగాడు మన మంకడు ఊళ్ళే కత్తిరిగా పెళ్లి చేసుకుని అప్పుడు మేము వచ్చి భరత్ స్టార్ట్ చేస్తాం. నైట్ భరత్ చేస్తాం. నా భరత్ ఎవరినో లాక్కొని పోతారు, ఎవరిని? మల్లిగాని లవర్ ఉంటది కదా, మల్లిగానికి కూడా మల్లిగాని వాళ్ళ లవర్ వాళ్ళ మామ వేరే వాళ్ళతోని లాక్కోతాడు. ఎందుకంటే వాళ్ళ లవర్ లేచిపోయిందని ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అట్లా తప్పేం లేదని మళ్ళీ విడిచిపెడతారా? రైట్. మొత్తం మీద ఒక వెబ్ సిరీస్ లాగా సాగుతా ఉన్నది. మొత్తం మీద ఇప్పుడు మంకనికి పెళ్ళయింది, మొత్తం మీద బాబు పుట్టిండు, మళ్ళీ ఇడిపోయే కాడికి వచ్చింది కథ. ఇక అట్లనే సాగదీస్తారా లేకపోతే ఎండి చేస్తారా? దాని ముంగడి స్టోరీ ఉన్నదా సాగదీస్తారా? అట్లా అంటే జనాలు మంచిగా అడిక్ట్ అయినట్టు కనబడుతుంది నాకు. ఎందుకంటే అప్పటికి వ్యూస్ కు ఇప్పటి వ్యూస్ కు చాలా తేడా ఉన్నాయి, మిలియన్స్ లో పోతా ఉన్నాయి. అంటే నిజమైన జీవితం అట్లుంటది, నిజంగానే ఇట్లుంటది కావచ్చు. మన విలేజ్ లో సేమ్ అవే కదా నడిచే ఇప్పటి స్టోరీలు, అత్త కోడళ్ళకు, మన భార్య భర్తలకు జరిగే డైలీ. ఫ్యూచర్ లో డైరెక్టర్ కావాలని అనుకున్నాను. మరి డైరెక్టర్ అయితే సినిమాలు తీద్దామన్నా? సినిమాలో షార్ట్ ఫిలిమ్సా? షార్ట్ ఫిలిం తీసుకుంటా కొంచెం ఓ సినిమాలు. పెద్ద డైరెక్టర్ అయ్యి ఏ హీరోతో సినిమా తీపియాలని ఆశ నీకు? హీరో అంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఎందుకు ఎంచుకున్నావు? నా ఫేవరెట్ హీరోనా? ఎందుకు? అందుకే ఇది ఫాలో అయినరు చేయి పెట్టి. నిజంగా వాటర్ డబ్బా పెడితే ఒకసారి చూడాలని ఉండే ఇట్లా, కానీ పట్టుకరాలేవా? ఎడవారేసి నువ్వు మీ లవర్ ఇచ్చిన డబ్బా అది ఎప్పుడు ఎంబడి పెట్టుకొని తిరుగుతామా షూటింగ్ టైం. ఎట్లుంటది టీమ్ సపోర్ట్? ఎట్లుంటది మీకు? ఫుల్ సపోర్ట్ ఉంటారు. 5 years నుంచి చూస్తా ఉన్నారు. ఏమైనా క్లాషెస్ అట్లా ఇట్లా ఏమన్నా వచ్చినాయా? గొడవలు, పంచాయతీలు, లొల్లులు అట్లేం లేదా? ఎట్లా మెయింటైన్ చేస్తారు రాజు టీం? మంచిగా మెయింటైన్ చేస్తాడు. అంటే ఎవరిని అడిగినా మంచిగా మెయింటైన్ చేస్తాడని చెప్తాను. మరి చెప్పమన్నాడా, మీరే చెప్తాన్రా? అంటే నార్మల్ గా ఉంటాం అందరం కలిసి, ఒకరు హెడ్ ఒకరు అట్లా ఇట్లా కాకుండా అందరు కలిసిపోయి ఉంటారేమో. అందరు కలిసిపోయి ఉంటారు కాబట్టి అది మొత్తం ముంగడికి సాగుతుంది. మొత్తం మీద పిల్లలతో ఈ మధ్యలో తక్కువైనట్టుంది. పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళ స్కూల్ ఉన్నాయి కదా, స్కూల్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అంటే వాళ్ళవి కూడా నడుస్తున్నాయి, కానీ కొంచెం తక్కువ. మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ వస్తే మళ్ళీ వాళ్ళే
వాళ్ళే ఎక్కువ అవుతాయి మొత్తం మీద. అవును. సమ్మర్ కదా వచ్చేది, సమ్మర్ ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ లో కూడా సమ్మర్ అంతా హాలిడేస్ వస్తాయి. ఇక ఫిబ్రవరి మార్చ్ అయిపోయిందంటే హాలిడేస్ అయినా సురువైగా మొత్తం మీద. మళ్ళీ ఇప్పుడు 31st కు దావత్ ఉందా లేదా, ఉంది. ప్లాన్ చేసిండ్రా? అయిపోయి ఇక కొత్త కొత్త వస్తున్నాయి, జనాలకి ఎంటర్టైన్మెంట్ అందించడే దిశగానే మీరు ముంగడికి పోతురు. కాబట్టి ఇట్లనే ఎదగాలి, మంచి మంచి అవకాశాలు రావాలి, నువ్వు అనుకున్నట్టు గొప్ప డైరెక్టర్ కావాలి, రాజు పేరు నిలబెట్టాలి, ధూమ్ ధామ్ ఛానల్ పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శనార్థి.